నమస్కారం అండి. మీ పేరు? రవి సార్. రవి. ఏ ఊరండి ఇది? ఎక్లాస్పేట సార్. ఎక్లాస్పేట, కేశంపేట మండలం. కేశంపేట మండలం. ఇప్పుడు మీరు వేసినటువంటి ఇత్తనం ఏంటిదండి? ఇది కాంచన సార్. కాంచన. కాంచన యూనిసెమ్ కంపెనీ వాళ్ళది కాంచనం. కాంచన సార్. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కాంచన? మంచిగా అనిపిస్తుంది సార్. ఎందుకు మంచిగా అనిపిస్తుంది అంటే ఇక మంచిగా ఏది కాపు మంచిగా కూర్చుంది, మంచిగా ఈల్డింగ్ బాగా వచ్చింది. మాకు ఏ రోగం ఏ నొప్పి లేకుండా మంచిగా వచ్చింది. ఇప్పటివరకు ఎన్ని బాక్సులు తెంపారు? ఇప్పటి వరకు 90 బాక్సులు తెంపినా. ఇప్పటివరకు 90 బాక్సులు తెంపారు. ఇప్పుడు ఇంక ఎన్ని బాక్సులు తెంపుతాం అనుకుంటున్నాం? 1000 బాక్సులు అవుతున్నది సార్. దాదాపు ఇంకో 1000 బాక్సుల దాకా తెంపుతారు. బాక్సులు ఇంకో 10 కోతల దాకా తెంపవచ్చు. 10 కోతల వరకు 1000 బాక్సుల వరకు తెంపవచ్చు. మార్కెట్లో రేట్ ఎట్లా పడుతుందండి? అందరికన్నా మంచిగానే పోతుంది సార్. మాది అన్నిటికన్నా హై రేట్లో పోతుందా? అందరిది 250 పోతే మాది 350 పోయింది. ఇంతకుముందు అందరిది 400 పోతే మాది 550 పోయింది. 550 పోయింది మాది. మీ ఈ రకం యూనిసెమ్ వాళ్ళ కాంచన చూసిన రైతులు మిగతా రైతులు చూస్తున్నారు కదా, వాళ్ళు ఎలా అంటున్నారు? వాళ్ళు మంచినే అంటారు సార్. బాగుంది అంటున్నారా? బాగుంది అంటారు. మీదేం సీడ్ అని సీడ్ అడుగుతున్నారా? అడుగుతున్నారు. అడిగితే కాంచన అని చెప్పినారు. యూనిసెమ్ కాంచన చెప్తున్నారా? యూనిసెమ్ కాంచన. మళ్ళీ వేస్తారా మీరు? వేస్తాం సార్. మళ్ళీ ఎప్పుడు వేస్తారు? ఇప్పుడు ఈ నెలలో వేస్తాం సార్. ఈ నెలలో మళ్ళీ వేస్తారా తోట? వేస్తాం సార్. ధన్యవాదాలండి.